ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు, కాలేజెస్కి ఆఫీసెస్కి వెళ్ళిన వాళ్ళు క్షేమంగా మీ పన్ను ముగించుకొని మీ గృహాలకు చేరుకున్నారండి. మరి ఎంతో మంది మనం చూస్తూనే ఉన్నాము. ఎన్నో ప్రమాదాలు, తుఫాన్లు, భూకంపాలు, ఎన్నో ప్రమాదాలు వస్తున్నాయి. అయినా సరే మనకు అటువంటి పెద్ద పెద్ద ప్రమాదాలు అనేవి రాకుండా, మన దాకా అవి రాకుండా మనల్ని క్షేమంగా బయటికి తీసుకెళ్ళి అంతే క్షేమంగా మనం ఇంటికి చేరేలా చేశాడు మన తండ్రి. మన గొప్పతనం కాదు కదా, మన తండ్రి కృప, ఆయన రక్షణ కంచె మన చుట్టూ ఉంచబట్టే కదా. అసలు మనం ఏ పాటి వారమండి? తండ్రి దృష్టిలో మనం ఉండడానికి మనమెంత, మన భక్తి ఎంత? అయినా సరే తండ్రి మన మీద జాలిపడి, మన మీద కనికరపడి, మనకన్నా గొప్ప గొప్ప వాళ్ళందరూ క్షేమంగా బయటికి వెళ్ళారని లేదు, క్షేమంగా వచ్చారని రాలేదని వార్తలు ఎన్నో మనం చూస్తున్నాం. కానీ మనకు ఆ డౌట్ లేదు. ఎందుకంటే మన తండ్రి, మనం అడిగాము, నా తండ్రి నాతో ఉంటాడు, నా పక్కనే ఉంటాడు కాబట్టి మనకు ఆ డౌట్ లేదు. మన పక్కన ఉంటాడు, క్షేమంగా తీసుకెళ్తాడు, క్షేమంగా తీసుకొస్తాడు అని ఆ నమ్మకం కూడా తండ్రే ఇచ్చాడు. మరి అంత జాగ్రత్తగా మనల్ని ఎప్పటికప్పుడు కనిపెట్టుకొని అంటి పెట్టుకొని ఒక కోడి రెక్కల క్రింద భద్రంగా తన బిడ్డలను కాపాడినట్టు తండ్రి మనల్ని కూడా కాపాడుతున్నాడు. కాబట్టి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా? దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన ఈ దినమంతా ప్రభా మమ్మల్ని క్షేమంగా మా పండుగ తీసుకెళ్లి అంతే క్షేమంగా మరలా మా గృహాలకు తీసుకొచ్చిన దేవా, ఏ పాటి వారం నా తండ్రి, అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి, అంత జాగ్రత్తగా మమ్మల్ని తీసుకురావడానికి మేమెంత, మా భక్తి ఎంత ప్రభా. మరి మాకన్నా గొప్పవారు, మాకన్నా తెలివిగల వాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు, మాకన్నా పేరు ప్రతిష్టలు ఉన్నవాళ్ళు, మాకన్నా ఐశ్వర్యవంతులు ఎంతో మంది ప్రభా ఈ సమయం చూడలేక, క్షేమంగా ఇంటికి రాకుండానే మధ్యలో యాక్సిడెంట్లు అయ్యి మరణించారని, లేదా అనుకోని ఆపదలు, అనుకోని సంఘటనలు ప్రభా, హార్ట్ అటాక్లు వచ్చి నా ప్రభా మరణించారు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. మరి మేమెంత క్షేమంగా ఉన్నామంటే అది కేవలం 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 మీ కృప, మీ కాపుదల మా చుట్టూ ఉండబట్టే నా తండ్రి. పగలు మేఘస్తంభమై మమ్మల్ని తీసుకెళ్లారు, రాత్రి అగ్నిస్తంభమై మరలా అంతే క్షేమంగా ఇంటికి తీసుకొచ్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి వరదలు వచ్చి ప్రభా ఎక్కడెక్కడైతే ఎంతమంది అయితే ఇబ్బంది పడుతున్నారో ఒక్కసారి వారి వైపు చూడండి ప్రభా. మరి వాళ్ళంత ఇబ్బందుల్లో ఉంటే మేము సంతోషంగా ఉండలేకపోతున్నాం తండ్రి. ఒక్కసారి నా ప్రభా మీ దృష్టి వాళ్ళ మీద ఉంచి నా ప్రభా ఆ వరదల్ని, తుఫాన్ని ఆపేసి నా తండ్రి బిడ్డలు క్షేమంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి తండ్రి. మేమేదో వారికన్నా గొప్పవారు అని కాదు, మేమేదో వారికన్నా భక్తి గల వాళ్ళమని కాదు నా తండ్రి. అయినా సరే నా ప్రభా మరి ఒక్కసారి వారి వైపు చూసి ఆ వరదల్ని, తుఫాన్ని ఆపివేయమని అడుగుచున్నాం నా తండ్రి. మరి ఎవరెవరైతే ప్రభా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో, అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు, రోదన పడుతున్నారు నా ప్రభా, మనశ్శాంతి లేకుండా ఉన్నారు, ఒక్కసారి వారి వైపు చూడండి. వారికి ఉన్న అనారోగ్యాన్ని యేసు నామములో తీసివేయమని అడుగుచున్నాం ప్రభా. నా మాట కాదు తండ్రి, మీ చిత్తమే జరిగేలా మీ కృప అనుగ్రహించండి నా ప్రభా. మరి స్వస్థపరిచేది మీరే నా తండ్రి, పరమ వైద్యులు మీరే నా ప్రభా. ఒక్కసారి ప్రభా హాస్పిటల్లో ఉన్న వాళ్ళని, ఐసీయూలో ఉన్న వాళ్ళని, కోమాలో ఉన్న వాళ్ళని ప్రభా ఒక్కసారి మీరు వారి వైపు చూసి మీ హస్తం నా తండ్రి మిమ్మల్ని తాకి మీ హస్తం ప్రభా మా మీద ఉంచడానికి మాకైతే అర్హత లేదయ్యా. మేమెంత ఘోరమైన పాపులము, ఎంత భయంకరమైన పాపాలు చేసాము మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. మీరంత పరిశుద్ధమైన తండ్రి, మీరు మమ్మల్ని తాకడానికి మాకు అర్హత లేదు ప్రభా. మేమెంత, మా బ్రతికెంత, మీ పాద ధూళి దుమ్ముతో కూడా మేము సమానం కాలేము నా తండ్రి. నా ప్రభా ఒక్కసారి బిడ్డల్ని ప్రభా ఒక్కసారి దర్శించండి నా తండ్రి. వారికి ఉన్న అనారోగ్య సమస్యలు ప్రభా, అనారోగ్యాన్ని ఒక్క మాట, ఒక్క చూపు చూస్తే చాలు నా తండ్రి బాగుపడిపోతారు ప్రభా. ఎంతో మందిని మీరు బ్రతికించిన దేవా, మరణించిన వారిని ఎంతో మంది మరణ పడకల మీద ఉండగా వెళ్ళి ప్రభా వారి మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత వారికి ఇచ్చి క్షేమంగా ఇంటికి తెచ్చిన దేవా. మరి ఇప్పుడు ఎవరెవరైతే హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారో, ఎవరెవరైతే ఐసీయూలో ఉన్నారో, ఎవరెవరైతే నా ప్రభా మరి కోమాలో ఉన్నారో ఒక్కసారి వారిని చూసి, వారిని ప్రభా దర్శించి వారికి ఉన్న అనారోగ్యాన్ని యేసు నామములో తీసివేసి
క్షేమంగా మీరు పట్టుకొని ఇంటికి తీసుకురమ్మని అడుగుచున్నాం ప్రభా. వారి కుటుంబాల్లో ఉన్న బాధను తీసివేయండి, వారి కుటుంబాల్లో ఉన్న రోదన తీసివేయండి, వేదన తీసివేయండి ప్రభా. ఒక మనిషి నా తండ్రి ఆరోగ్యం బాగాక హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఆ కుటుంబంలో సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, మనశ్శాంతి ఉండదు ప్రభా. ఇప్పుడు టెన్షన్ 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 పడుతూనే ఉంటారు. అలాంటి ఇబ్బందులు నా ప్రభా మరి బిడ్డలకు రాకుండా హాస్పిటల్లో ఉన్న వాళ్ళని ఒక్కసారి మీరు దర్శించండి. మీకు చెప్పే అర్హత మాకు లేదయ్యా, మీకు చెప్పే అంత అర్హత మాకైతే లేదు ప్రభా. అయినా సరే అడుగుచున్నాం నా తండ్రి, ఒక్కసారి మీరు దర్శించి సంపూర్ణ స్వస్థత మీరు దయచేయండి. ఎవరెవరైతే 3 గంటలకు లేచి ప్రార్థించాలి, మీకు మొరపెట్టాలి, మీతో మాట్లాడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు, వారి వైపు ఒక్కసారి చూడండి ప్రభా. మరి మీ కార్యం వారి జీవితాల్లో జరిగించబోతున్నారు కాబట్టి వారికి ఆలోచన ఇచ్చారు, ఆసక్తి ఇచ్చారు. మీ కృప అనుగ్రహించిన ప్రభా మరి ఎవరెవరైతే ఆసక్తిగా ఉన్నారో వారందరినీ మీరు తట్టి లేపి ప్రార్థనలో కూర్చోబెట్టమని అడుగుచున్నాం ప్రభా. నా మాట కాదు తండ్రి, మీ చిత్తమే జరిగేలా మీ కృప అనుగ్రహించండి. పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరు దయచేయండి. మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా దేశం చుట్టూ, మా గృహాల చుట్టూ మీ యొక్క రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం ప్రభా. మాకైతే అర్హత లేదు నా తండ్రి, ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదయ్యా. అయినా సరే మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం, మీకు చెప్పే అర్హత అంతకన్నా లేని వాళ్ళం నా తండ్రి. అయినా సరే యేసు నామములో అడుగుచున్నాం ప్రభా. ఆమేన్.